ఎవరు ప్రార్థన అంటే సంతోషము? యథార్థంగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టము, ఆనందకరం అంటే సంతోషము. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ హృదయంలో ప్రార్థన ఉందా? ఆలోచించు. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రార్థన ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన శక్తిని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన బలాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన అభిషేకాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారా మనం ముందుకి కొనసాగాలి. ప్రార్థన ద్వారానే విజయాలు మనం సాధించగలం. ప్రార్థన ద్వారానే అద్భుతాలు మనం సాధించగలం. ప్రార్థన అనేది ఒక విశ్వాసకి ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది శ్వాస లాంటిది. ప్రియులారా గమనించండి. ఎవరు ప్రార్థన అంటే సంతోషము? యథార్థంగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టము, ఆనందకరం అంటే సంతోషము. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ హృదయంలో ప్రార్థన ఉందా? ఆలోచించు. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రార్థన ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన శక్తిని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన బలాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన అభిషేకాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారా మనం ముందుకి కొనసాగాలి. ప్రార్థన ద్వారానే విజయాలు మనం సాధించగలం. ప్రార్థన ద్వారానే అద్భుతాలు మనం సాధించగలం. ప్రార్థన అనేది ఒక విశ్వాసకి ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది శ్వాస లాంటిది. ప్రియులారా గమనించండి.